నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసిందండి. సో ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మహర్దశ అంటే పూర్వవైభవం పనులన్నీ జరిగి సక్రమంగా ఈ ప్రభుత్వంలోనే మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తయి ఏదైతే ఆంధ్రులు కన్న కళలు ఏదైతే ఉందో వాటికి సాకారం చేకూరే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అంజీ గారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు, వస్తున్నటువంటి వార్తలు కనుక చూస్తే ఖచ్చితంగా పోలవరం అనేటువంటి కళ ఇది ఎప్పుడు బ్రిటిషర్స్ కాలంలో కాటన్ దొర ఉన్నప్పుడు నుంచి ఉన్నటువంటి కళ. రైట్. మొట్టమొదట దీన్నే ఆయన ప్రపోజ్ చేసింది. ఇది లేదు అన్న తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్కి ఆయన వెళ్ళింది. సో అప్పటి నుంచి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తవుతుందనేటువంటి నమ్మకం నాకైతే కలుగుతాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది జాతీయ ప్రాజెక్టుగా వాళ్ళు అంగీకరించడం, 72% పనులు పూర్తి చేయడానికి వాళ్ళు సహకరించారు. ఆల్రెడీ చేసిన తర్వాత నిన్నే అనుకుంటాను మనకి ఫేజ్ 1 కింద 12,000 కోట్ల రూపాయలతోటి మళ్ళీ వాళ్ళు దాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఒక 6,000 కోట్లు, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అనదర్ 6,000 crores. దీంతో ఏంటంటే ప్రధాన ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. దాన్ని కూడా ఏంటంటే టైం బౌండ్గా ఏ నెలలో ఏ పని అనేది కూడా వివరంగా ఇచ్చారు. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ వర్షాకాలం అయిపోగానే స్పీడ్గా పనులు మొదలవుతాయని మనం ఆశించవచ్చు. అయితే మీరన్న రివర్స్ టెండరింగ్ అనేటువంటి మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వందల వరల్డ్ రికార్డ్స్ ఆయన క్రియేట్ చేశాడని నేను గతంలో కూడా మనం అనుకున్నాం. ఆయన ఎవరు గుర్తించలేదు, కానీ ఆయన చేసినటువంటి పనులు కనుక తీసుకుని మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఒక 100 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన చేస్తుంటాడు. ఎందుకంటే ప్రపంచంలో సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ నాకు తెలిసి అయితే ప్రపంచంలో ఎవరు లేరు. తర్వాత తను వెళ్తూ ఉంటే చెట్లు నరికిచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఎవరు లేరు, తెరలు కట్టి. ఇలాగ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ పోతే ఒక 100 వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి. ఆయన పేరు కేస్ స్టడీ అన్నారు కదా. కేస్ స్టడీ చంద్రబాబు నాయుడు గారు. సో ఆ కేస్ స్టడీలో వస్తాయి ఇవన్నీ. అలాగే చక్కగా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టేసి దాన్ని జరిగేటువంటి పనులన్నింటినీ ఒక్కసారిగా ఆపేసి గుత్తేదారుని మార్చేస్తానని చెప్పేసి రివర్స్ టెండరింగ్ ద్వారా నేను 800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నేను రక్షిస్తున్నాను ఒక పోలవరం ప్రాజెక్టులో అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ఈ రివర్స్ టెండరింగ్ అనేటువంటి పదం మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలియదు, కానీ మనం ఫస్ట్ టైం విన్నాం. విన్న తర్వాత జరిగినటువంటి పని ఏంటంటే ఒక 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నటువంటి కార్ని మనం సడన్గా హ్యాండ్ బ్రేక్ లాగితే ఏమవుతుందండి? పల్టీ కొడుతుంది. కరెక్ట్. పోలవరం ప్రాజెక్టులో కూడా జరిగింది అది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు టైం షెడ్యూల్ ప్రకారంగా వేసుకొని వెళ్తున్నటువంటి దాన్ని అబ్రప్ట్గా మీరు పనులన్నీ ఆపేయమంటంతో ఏమైపోయిందంటే ఇక గందరగోళం అయిపోయింది. తర్వాత ఆ రోజునే అనుకున్నాం మీరు 800 కోట్ల రూపాయలు మీరు ఆపుతున్నారు, కానీ రివర్స్ టెండరింగ్ అని ప్రాజెక్టు 1 సంవత్సరం డిలే అయ్యే కొద్దీ 10% అనేటువంటిది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సపోజ్ పోలవరం ప్రాజెక్టు 35,000 కోట్లు అనుకోండి, R&R పక్కన పెడితే 35,000 కోట్ల రూపాయల్లో మీరు 1 సంవత్సరం పని ఆపారు అంటే ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు ఎస్కలేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ సేవ్ చేస్తుంది ఎంత? 800 కోట్లు అంటున్నారు. అసలు అది సేవ్ కూడా లేదు కదండి. సేవ్ లేదు, దాటిపోయింది కదా. తర్వాత ఏం చేశారు, మళ్ళీ వర్కౌట్ కావట్లేదని 1,200 కోట్లు 1,300 కోట్లు మళ్ళీ పెంచిస్తామన్నారు. తర్వాత అది కూడా జరుగుద్దని చెప్పాం మాలంటాడు. మీరు ప్రస్తుతానికి అంటున్నారు ఆ గుత్తేదారుడు వస్తాడు, వచ్చిన తర్వాత సగం పని చేసినాక నాకు వర్కౌట్ కావట్లేదని చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీరు పెంచుతారు. అంటే అదే జరిగింది. జరిగిన తర్వాత 5 ఏళ్లలో 2% పనులు కూడా పూర్తి కాలేదు. కానీ ప్రాజెక్ట్ కాస్ట్ ప్రతి సంవత్సరం 10% ఎస్కలేట్ అయితే వెళ్ళింది కదా. అంటే 5 ఇయర్స్లో ఎంత అయింది? మళ్ళీ 50% ఎస్కలేట్ అయిపోయింది కదా. నువ్వు అక్కడ సేవ్ చేసింది ఎంత, ఇక్కడ పెరిగింది ఎంత. పైగా మన అదృష్టం కొద్దీ 2 అద్భుతమైనటువంటి నీటిపారుదల శాఖ మంత్రుల్ని మనం చూసాం 5 ఏళ్ల కాలంలో. ఒకళ్ళేమో బెట్టింగ్ బంగారాజు అయినటువంటి అనిల్ కుమార్ గారు
పర్సెంటా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసేసి అని సవాళ్ళు చేయటం, తొడలు కొట్టడం అసెంబ్లీలో, దానికి పనికొచ్చాడు. ఈ రెండో ఆయన ఉన్నాడు అంబటి రాంబాబు గారు అంటే, క్యూసెక్కి టీఎంసీకి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏందో నాకు తెలియదు, నదే మార్చారు ఆయన. సో అది అన్ని మార్చిపారేస్తారు. అది కృష్ణని చేశారు, గోదావరిని కృష్ణా చేస్తారు. ఇంతటి అద్భుతమైన మేధావులను పెట్టి అక్కడ పనులు పూర్తి చేయాలంటే ఏమవుతుందండి? కాబట్టి ఇవాళ కాఫర్ డ్యామ్ అన్నారు, అదేదో ఇదైపోయింది అన్నారు. ఆ తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది అన్నారు. ఆ రోజు 450 కోట్లతో అయిపోయేది. వెంటనే అదే పని కనుక ఆపకుండా నడిచేసి ఉంటే ఈ పాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఇవాళ మళ్ళీ అదే డయాఫ్రామ్ వాళ్ళని పక్కన యువతల పక్కన అవతల పక్కన కట్టాలంటే 900 కోట్లు అవుతుంది అంటున్నారు. అంటే 5 ఏళ్ళు ఆపటం మూలాన ఏంటంటే కాస్ట్ డబల్ అయింది, ప్రాజెక్టు 4 ఏళ్ళు డిలే అయింది. దీని మూలాన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందండి? అసలు ఇంకోటి సార్, ఒకవేళ చుట్టుపక్కల సరౌండింగ్ ఆ మంత్రివర్గం అయినా కానీ కొంచెం మంచి వాళ్ళని పెట్టుకున్నా కానీ ప్రాజెక్టుల విషయంలో అదైనా సక్రమంగా కొనసాగాయిగా. ఖచ్చితంగానండి. 72% తెలుగుదేశం ఎలా పూర్తి చేయగలిగిందండి? దేవినేని ఉమా అనేటువంటి వ్యక్తిని, అతనికి నిజంగా ఆయనేమి పారుదల నీళ్ళ నిపుణుడేం కాదు ఆయన, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖ ఇచ్చినందుకు నేర్చుకున్నాడు అతను. కమిట్మెంట్. అవసరమైతే అక్కడే పడుకున్నాడు రాత్రిపూట మంచం వేసుకొని. ప్రతి వారం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పి పెట్టుకొని పరుగులెత్తిచ్చారు కాబట్టి అక్కడ వేసే కాంక్రీట్లో కానివ్వండి, దీంట్లో ఒక 2-3 రికార్డ్స్ క్రియేట్ చేసింది ఆ కంపెనీ కూడా. అలా పరుగులు పెట్టిన దాన్ని మీరు పూర్తిగా ఆపేసి 2% కూడా ఇచ్చేయకుండా ఇవాళ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలోనో తెలియనటువంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. ఇవాళ ఏంటంటే ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలు అక్కడ నుంచి వచ్చేటువంటిది కనపడుతుంది కాబట్టి ఈ చెడిపోయిన డయాఫ్రామ్ వాళ్ళకి రిపేర్ చేయాలా, ఏం చేయాలనే మీమాంస లేకుండా అవసరమైతే కొత్తది కట్టేస్తారు. అవసరమైతే ఇంకో 900 కోట్లు అదనంగా అవుతుంది. రైట్. కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి అక్కడి నుంచి సహకారం. పైగా ఇంకా ఒక బుద్ధి లేని మాట, ఎంత మాట నాకు చాలా కోపం వచ్చే మాట ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్ట్ని మీరు ఎందుకు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా కట్టాల్సింది, చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రాజెక్టులు కొన్ని డజన్ల ప్రాజెక్ట్స్ 20-30 ఏళ్ళుగా నడుస్తున్నాయి ఇంతవరకు అతిగతి లేకుండా. అందుకని కదా ఆయన తీసుకుంది. నేనైతే చకచకా కడతాను, నా డబ్బు ఖర్చు పెడతాను, నా డబ్బు రీఎంబర్స్మెంట్ చేయండి అని ఆ రోజున ఆయన విమర్శించారు. మరి మా వల్ల కాదని మీరెందుకు ఇవ్వలేదు? ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రాజెక్ట్ కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు మీరెందుకు ఇచ్చేయలేదు? అంటే మీకు కట్టడం మీకు చేత కాలేదు, కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ వచ్చిన తర్వాత అన్నీ మంచి శకునాలు కనపడుతున్నాయి. చక్కగా మళ్ళీ లైన్లో ఇటు రాజధాని పనులు కూడా డిసెంబర్ నుంచి మొదలవుతున్నాయని చెప్పారు. నిన్నే సిఆర్డీఏ మీద సమీక్ష జరిగింది. రెండేనండి చంద్రబాబు నాయుడు గారి జీవిత లక్ష్యం. మనందరం కోరుకోవాల్సింది, ఆయన ఉన్న ఈ 5 సంవత్సరాల్లో అటు అమరావతి ఇటు పోలవరం 2 కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏపీ అన్నందుకు అమరావతి పోలవరం లాగా ఇక ఎవరు వచ్చినా, ఏ దుష్ట శక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా బాగుంది ఈ రాష్ట్రానికి కాయినింగ్ బాగుంది. అమరావతి పోలవరం నేను కూడా ఎక్కడో విన్నాను, ఎవరో చెప్పారు అమరావతి పోలవరం ఏపీ అన్నందుకు మనకి ఈ 2 ఉన్నాయి. బాగుంది. ఈ 2 అయిపోతే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కనుక హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా హైదరాబాద్ అనేది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయిందో, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి పోలవరం 2 కంప్లీట్ అయిపోతే అభివృద్ధి అనేటువంటిది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఇంకొకళ్ళు వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే కానీ చెడగొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి సత్వరంగా పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు